ముఖ్యమంత్రి పర్యటన ఉందని రోడ్డుపై ట్రాఫిక్ మొత్తాన్ని నిలిపివేశారట పోలీసులు. ఎంతకీ సీఎం కాన్వాయ్ రాదేంటని వాహనదారులు ప్రశ్నించగా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తున్నాడని పోలీసులు చెప్పాడట. ఇది ఓ సినిమాలోని కామెడీ సన్నివేశమైన నిజ జీవితంలోనూ సీఎం జగన్ పర్యటన ఉంటే పోలీసులు అంతే ఎక్స్ట్రాలు చేస్తున్నారు. జగన్ కోసం ట్రాఫిక్ నియంత్రణ పేరుతో అతిగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు. సీఎం జగన్ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళినా ఇంతే. గంటల కొద్దీ ట్రాఫిక్ను నిలిపివేయటం. కానీ కొన్నేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ఈ అతి వ్యవహారంపై ప్రజల్లో తిరుగుబాటు కనిపించింది. తెనాలిలో పోలీసులపై దండెత్తారు. అడ్డుగా పెట్టిన బారిగేట్లను వాహనదారులు తెంచుకొని ముందడుగు వేశారు. మరి ఎంతకీ పోలీసులు ట్రాఫిక్కు అనుమతించకపోవడంతో ఎండలోనే చాలాసేపు వేచి ఉన్న వాహనదారులు తట్టుకోలేకపోయారు. నిజానికి పొన్నూరులో సీఎం జగన్ సభ రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లోనే నేరుగా చేరుకున్నారు. పైగా తెనాలితో అసలు సంబంధం లేని మార్గం అది. కానీ అక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలిలో బారిగేట్లు అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు కదలవద్దని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అది ఏ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయితే జనం కూడా సర్దుకుపోయేవారు. కానీ గంటల తరబడి బారిగేట్లు తీయకపోవడంతో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎక్కడ సభకు ఎక్కడ హడావుడి చేస్తున్నారంటూ పోలీసులకు జనం ఎదురు తిరిగారు. అడ్డంగా పెట్టిన బారిగేట్లను తోసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ సమయంలో పోలీసులకు వాహనదారులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవలే జరిగాయి. హెలికాప్టర్లో పోయే వాడి కోసం రోడ్డు మీదున్న తమను ఎందుకు ఎండలో ఆపుతారని జనం పోలీసులను నిలదీశారు. ఎండలు మండిపోతుంటే ట్రాఫిక్ను ఎలా ఆపుతారంటూ ప్రశ్నించారు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? అసలు మీ ఎన్నికల కోడ్ ఉన్నట్లా లేనట్టా అని మరికొందరు వాహనదారులు పోలీసులను నిలదీశారు. ఇది మాత్రమే కాకుండా అంతకుముందు తెనాలి నుంచి గుంటూరు వెళ్లే ప్రజలను కూడా ఆ మార్గం నుంచి వెళ్లనివ్వకుండా ఓవర్ బ్రిడ్జ్ దగ్గర వాహనాలను పోలీసులు ఆపేశారు. కొద్దిసేపు బైక్లను అనుమతించారు. ఆ తర్వాత వాటిని కూడా ఆపేశారు. చేసేదేమీ లేక వెనుదిరిగి పోలేక మండే ఎండలోనే జనం చాలాసేపు వెయిట్ చేశారు. ఎంతసేపటికి ట్రాఫిక్ను అనుమతించకపోవడంతో పోలీసుల వద్ద ఆరా తీశారు. పొన్నూరులో సీఎం సభ ఉందని, అందువల్ల తెనాలి నుంచి వాహనాలను ఆపేశామని వారు చెప్పడంతో జనానికి మండింది. పొన్నూరుతో సంబంధం లేని తెనాలి ప్రజలకు ఈ కష్టాలు ఏంటని నిలదీశారు. కొంతమంది యువకులు పోలీసులతో వాదించకుండా నేరుగా బారిగేట్లను తోసేసి తమ వాహనాలను ముందుకు పోనిచ్చారు. తెనాలి నుంచి నాందెళ్ల మనోహర్ జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ మీద అసలే కోపోద్రికులుగా ఉన్న జనానికి ఇలాంటి వ్యవహారాలు ఆయనపై మరింత వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే నాదెండ్ల మనోహర్కు ఇలాంటి పరిస్థితులు బాగా కలిసి వస్తాయని అందరూ భావిస్తున్నారు.